నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ విషయంలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తిగత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. స్థైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా పెద్దల యొక్క ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి. విద్యాపరమైన అభివృద్ధిలో మీరు తీసుకునే నిర్ణయాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి ఆకస్మికమైన ఆలోచనలతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ వ్యక్తుల యొక్క సహకారంతో సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సజ్జన సహకారం అనుకూలంగా ఉంటుంది. మాట వల్ల ఘర్షణలు ఏర్పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆకస్మిక ధనం విషయంలో కావచ్చు, ప్రయాణాల విషయంలో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మంచి వ్యక్తుల యొక్క సహకారంతో ఎదురవుతున్న సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండే సమయంగా ఒకటి దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా ప్రయాణాల్లో అనుకూలతల కొరకు కూడా ప్రయత్నాలు చక్కగా సౌకర్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? సంఘంలో గుర్తింపు, గౌరవం, మాట విలువ, అనుకూలతలు, వ్యక్తుల సహకారం, అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో అనుకూలతల కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆ నేపథ్యంలో శ్రమతో పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉన్న ఆత్మస్థైర్యంతో పనులను పూర్తి చేసుకుంటూ లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? అధిక శ్రమతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చక్కని శ్రద్ధ తీసుకుంటారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో కూడా వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క వృత్తి, సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి విషయాల్లో మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో మీకు శ్రమ, స్ట్రెస్ లాంటివి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీ యొక్క వివేకవంతమైన నిర్ణయాలతో పెట్టుబడుల విషయం కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క కుటుంబ విషయాల్లో కావచ్చు, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న పని సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయ సాధన విషయంలో మీ యొక్క వివేకవంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధిస్తారు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి, నూతన పెట్టుబడులు, మానసిక ప్రశాంతత కొరకు అధికంగా ఖర్చులు చేసే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా చేసే ఖర్చులు కూడా మీకు ఉపయోగకరంగా ఉండడం, అది ఆధ్యాత్మిక ఆలోచనలు కావచ్చు, మానసిక ప్రశాంతతకు సంబంధించి కావచ్చు, మొదలైనవన్నీ కూడా చాలా వరకు ఉపయోగపడే ఖర్చులు లాంటివి చేసే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా దాంతోపాటుగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది సంపూర్ణంగా అందడం, పెద్దల యొక్క ఆశీస్సులు అనుకూలంగా ఉండడం, భూమి, స్థిరాస్తులు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేయడం, అదేవిధంగా ఆ యొక్క సంతాన వర్గాన్ని విద్యాపరంగా దూర ప్రదేశాలు పంపించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేయడం, వారి సంబంధమైన ఖర్చులకు అవకాశం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది. ముఖ్యంగా గృహ సౌఖ్యంతో పాటు వ్యక్తుల యొక్క సహకారం, తల్లి యొక్క సహకారం, అదేవిధంగా గృహాన్ని చక్కగా పెట్టుకోవడానికి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు లాంటివి మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో కావచ్చు, తల్లి యొక్క ప్రోత్సాహంతో తప్పనిసరిగా గృహానికి సంబంధించిన విషయాలు, విద్యాపరమైన విషయాలు మొదలైనవి అనుకూలంగా ఉండడం, నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, నూతన ఆహార స్వీకరణ మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ వ్యక్తిగత ఆలోచనలలో అధిక శాతం ముఖ్య ఆలోచనలు, ముఖ్య మార్పులు అంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో నూతన మార్పుల కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తులారాశి.
మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన సామర్థ్యంతో పలుకుబడి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, గౌరవం బాగుంటుంది. గుర్తింపుతో నైపుణ్యాలు పెంచుకుంటూ కృషిలతో అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కీలక మార్పులు అనుకూలంగా ఉండేట్టుగా కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా పలుకుబడి కలిగిన వారు, అదేవిధంగా గుర్తింపు కలిగిన వ్యక్తులు మొదలైన విషయాల్లో, అదేవిధంగా స్థిరాస్తులు మొదలైన విషయాల్లో కావచ్చు, భూమికి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో కూడా కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఆశించిన విషయాల్లో విజయవంతంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, రోగనిరోధక శక్తి సంబంధించిన విషయంలో, ఆకస్మికమైన ప్రత్యర్థుల విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబ నిర్ణయాల్లో, వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో, మానసిక ప్రశాంతత విషయంలో తగిన విధానాలుగా మీరు ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధని విస్మరించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? ధనుస్సు రాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే, ధనుస్సు రాశి వారి విషయంలో మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, అదేవిధంగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ మీరు దృష్టి కేటాయిస్తారు. వాటి సంబంధించిన ఖర్చులు అనేవి వాటి మీద కూడా దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి, గృహ వాతావరణం, స్థిరాస్తులు, గృహానికి సంబంధించిన విషయాలు, తల్లి మొదలైన విషయాలు అభివృద్ధి కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అవి మీకు ఉపయోగపడే విధంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాల్లో స్థిరాస్తుల మీద పెట్టే పెట్టుబడుల విషయంలో, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో కూడా తగిన విధంగా ఆత్మీయుల్ని సంప్రదిస్తూ మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? దూర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, కలిసి దూర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం. అదేవిధంగా ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మీద దృష్టి కేటాయించడం అనేది, ముఖ్యంగా నూతన ఖర్చులకి అవకాశం అనేది ముఖ్యంగా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు వీలైనంతవరకు వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, లేదా సామర్థ్యాన్ని పెంపొందించుకొని వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో, వృత్తిపరంగా మీరు నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల కొరకు కూడా కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా మీ తోబుట్టువుల రీత్యా వారికి సహకరించడానికి కావచ్చు, లేకపోతే వారిని కలవడానికి, అంటే ఒక ప్రదేశంలో ఉన్నవారు మరొక ప్రదేశంలో ఉన్నట్లయితే వారిని కలవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా మీ యొక్క వాక్చాతుర్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ఆశించిన పనులలో విజయ అవకాశాలకి అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, మానసిక ప్రశాంతత, వ్యక్తుల సహకారం మొదలైన విషయాల్లో ఎక్కువ శాతం కృషి చేసే అవకాశం అనేది కనబడుతుంది. ఆలోచనల్లో ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. నెగిటివ్ థింకింగ్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కృషిశీలత పెరుగుతుంది, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు వీళ్ళంతవరకు వాయిదా పడుతూ వస్తున్న విషయాలు కావచ్చు, ప్రశాంతత తగ్గిస్తున్న విషయాల్లో కావచ్చు, అది కొంతవరకు అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. వృత్తి విషయాలు, వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు,
సంతాన వర్గం, వారి యొక్క అభివృద్ధి, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, భూమికి సంబంధించిన వ్యవహారాలు మొదలైన విషయాలలో కొంత ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక గృహ వాతావరణంలో ప్రశాంతతని పెంపొందించుకోవాలి. గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలని, ఆటంకాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.